నిన్నటి రోజున లలితా సహస్రనామ స్తోత్రం గురించి ప్రసంగాన్ని ప్రారంభం చేసి ఉన్నాం. లలితా సహస్రనామ స్తోత్రం వ్యాసప్రోక్తం కాదు, అది సాక్షాత్తుగా లలితాదేవి యొక్క అనుగ్రహం చేత, ఆమె యొక్క ఆజ్ఞ చేత వసిన్యాది దేవతలు పలికితే ఆ స్తోత్రం ప్రచారంలోకి వచ్చిందని, అమ్మవారే ఈ నామాల్ని ఎవరు అనుసంధానం చేస్తారో, ఎవరు ప్రతిరోజు ఈ లలితా సహస్రనామ స్తోత్రాన్ని చదువుతూ ఉంటారో వారి యందు నాకు ప్రీతి కలిగి వారికి సంబంధించిన సమస్తమైనటువంటి యోగక్షేమములను నేనే విచారణ చేస్తాను అని అమ్మవారు ఆనాడు ప్రతిన పూనిందని. కాబట్టి కలియుగంలో మనకి లలితా సహస్రనామం వంటి సహస్రనామ స్తోత్రం లభించడం కేవలం భగవంతుని యొక్క నిర్హేతుక కృపాకటాక్ష వీక్షణము తప్ప అన్యము కాదని, ఇది తల్లి యొక్క పూర్ణానుగ్రహముగా మనకి అందినటువంటి స్తోత్రరాజమని మీకు విజ్ఞాపన చేసి ఉన్నాను. మీరు ఒక విషయాన్ని ఆలోచించండి. నామము అంటే పేరు. లలితా సహస్రనామ స్తోత్రము అని ఒక మాట అంటున్నాం మనం బాహ్యంలో. అది రహస్యనామ స్తోత్రం అన్న విషయాన్ని కాసేపు పక్కన పెట్టండి. లలితా సహస్రనామ స్తోత్రము అని అవసరం అవుతుందా? ఆవిడ పేరు లలిత అయితే ఆవిడ్ని సహస్రము అంటే అనంతము అని పేరు. అసలు సంస్కృతంలో అర్థం అనంతము అని. అనంతము అంటే లెక్క పెట్టలేనన్ని. సహస్రశీర్షవదన సహస్రాక్షి సహస్రపాత్ అంటే ఖచ్చితంగా లెక్క పెట్టడానికి 1000 తలకాయలు ఉన్నది అని కాదు దాని అర్థం. అనంతమైన తలలు కలిగినది అని. అనంతమైన నామములు ఎందుకు ఉండాలి? మీరు ఒక్కసారి కొంచెం దాని గురించి విచారణ చేసే ప్రయత్నం చేయండి. ఇప్పుడు నన్ను గుర్తుపట్టడానికి మీకు ఒక నామం అవసరమైందనుకోండి, ఒక రూపము ఏర్పడినప్పుడు ఆ రూపాన్ని గుర్తుపట్టి పిలవడానికి మీకు ఒక నామం అవసరమైతే, నన్ను పిలవడానికి మీకు ఒక్క నామం చాలు. కోటేశ్వరరావు. కోటేశ్వరరావు అని పిలిస్తే నేను ఓయ్ అంటాను. నేను గుంటూరులో ఉన్న ఓయ్ అంటాను, బొంబాయిలో ఉన్న ఓయ్ అంటాను, లేకపోతే తిరుపతిలో ఉన్న ఓయ్ అంటాను. ఆ ఒక్క పేరు చాలు. యథార్థానికి అలా కాకుండా మిమ్మల్ని కామేశ్వరరావు అని కూడా పిలవాలని ఉందండి మాకు అన్నారనుకోండి, నేను పలకకపోవచ్చు కూడా ఒక్కొక్కసారి. ఎందుకంటే నేను నా నామంతో తాదాత్మ్యత చెందాను. కోటేశ్వరరావు అని మీరు పిలవగానే ఓయ్ అండం నాకు అలవాటైపోయింది. ఇప్పుడు మీరు నన్ను అకస్మాత్తుగా ఎప్పుడో కామేశ్వరరావు అని పిలిచారనుకోండి, నేను మీకు ఓయ్ అనకపోవచ్చు. నన్ను గుంటూరులో గోవిందరావు అని, కలకత్తాలో కాళికేశ్వరరావు అని, వెంకటాచలంలో వెళ్ళేటప్పటికి వెంకటేశ్వరరావు అని, శ్రీశైలం వెడితే పరమేశ్వరరావు అని ఇలా నన్ను పిలిచారనుకోండి, అసలు నా పేరేదో నేను మర్చిపోవచ్చు. అసలు నేను దేనికి పలకాలో మర్చిపోవచ్చు.